యావత్ ప్రపంచం అంతా క్విడ్ ప్రోకో పద్ధతిలో కొనసాగుతోంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నీకు ఈ పని చేసి పెడితే బదులుగా నాకేమిస్తావు అనేటువంటి రోజులివి. ఇక సాధారణ పౌరుడు ఆశపడితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అదే ఒక దేశాధ్యక్షుడు ఈ ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా వెలుగు చూసినటువంటి ఘటన గురించి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత క్విడ్ ప్రోకో పదం గురించి వింటున్నాం. గతంలో మన దేశ రాజకీయాల్లో తరచూ ఈ మాట వినేవారం. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఖైదీలను విడిపించుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం కాబూల్తో క్విడ్ ప్రోకో బేరం కుదుర్చుకున్నారంట. తమ బందీలను విడిపించుకోవడానికి అమెరికా బృందం ఒకటి కాబూల్లో దిగింది. అమెరికా ఖైదీలను విడుదల చేస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, కావాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్లోని సహజ వనరులను ముఖ్యంగా ఖనిజాలను వెలికి తీయడానికి అమెరికా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని ఆఫర్ చేశారు. గతంలో అయితే తాలిబన్లు ఇలాంటి ప్రతిపాదన వచ్చిందంటే నిర్ద్వందంగా తిరస్కరించేవారు. మరి ఈసారి మాత్రం వాషింగ్టన్తో బేరసారాలు సాగించడం విశేషం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రత్యేక దూత బందీల వ్యవహారాలు చూసే ఆడమ్ బోహ్లర్ సీనియర్ ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారుల మధ్య అమెరికా ఖైదీల విడుదల గురించి చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈసారి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ పాలకులు మాత్రం కాస్త తగ్గి అమెరికా రాయబారులతో చర్చలకు దిగారు. ఇక తాలిబాన్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది కేవలం రష్యా మాత్రమే. ఇక అమెరికన్ ఖైదీలను విడిపించుకోవడానికి గత 7 నెలల కాలంలో బోహ్లర్ 7 నెలల్లో రెండోసారి ఆఫ్ఘనిస్తాన్కు వచ్చారు. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా గతం మాదిరిగానే కఠినంగా కాకుండా కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించింది. ఇక ట్రంప్ దూతలు కాబూల్లో పర్యటనకు వచ్చిన వెంటనే ఆఫ్ఘాన్ అధికారులు కూడా అమెరికాకు తాలిబాన్ ప్రభుత్వానికి మధ్య కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో బోహ్లర్ కాబూల్ పర్యటన మంచి ఫలితాలనిచ్చింది. అప్పుడు అమెరికా పౌరుడు జార్జి గ్లెజ్మాన్ విడిపించుకుపోయారు. కాగా జార్జి 2022లో కాబూల్కు టెర్రరిస్టుగా వచ్చినప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈసారి అమెరికా బృందం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ ఘనీ బరాదార్, విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మతాకీతో భేటీ అయ్యారు. అయితే అమెరికా బృందానికి ఈసారి నిరాశే మిగిలింది. అమెరికా ఖైదీలను తక్షణమే విడిపించుకోలేకపోయారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే, బోహ్లర్ తాలిబాన్ విదేశాంగ మంత్రితో పాటు డిప్యూటీ పీఎంతో మాట్లాడుతూ ఖైదీల విడుదలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పాడని తెలుస్తోంది. తమ ఖైదీలను విడుదల చేస్తే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇక తాలిబాన్లు తమ ఖైదీలను విడుదల చేస్తే ఆఫ్ఘనిస్తాన్లోని ఖనిజ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని అమెరికా ఆఫర్ చేసింది. కాగా తాలిబాన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సహజ వనరులను వెలికి తీయడానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆఫర్ చేసింది. కాగా కాబూల్ను తాలిబాన్లు ఆగస్టు 2021లో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఖనిజాలను తవ్వి వెలికి తీయడానికి పలు దేశీయ విదేశీ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. వాటిలో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కియా, బ్రిటన్ కంపెనీలున్నాయి. ఇక ఈ కాంట్రాక్టుల విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్లో గోల్డ్, కాఫర్, ఐరన్, లిడ్ అండ్ జింక్లను వెలికి తీయాల్సి ఉంటుంది. ఇక దేశంలోని ఖతర్, ఘేర్, హెరాత్, పన్షీర్, లోగర్, బదఖ్షన్, ఖతర్, సమాంగన్, సరేపూల్, కందహార్, ఒరుజగన్, నంగ్రహార్, కునార్లలో ఈ కాంట్రాక్టులు కుదుర్చుకున్నామని అధికారులు వివరించారు. అయితే తాలిబాన్లు మాత్రం ట్రంప్ ఆఫర్ కంటే కాస్త ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ విషయానికి వస్తే, మహమ్మద్ రహీం అనే ఆఫ్ఘాన్ పౌరుడు గ్వాంటనామో బేలో జైల్లో మగ్గుతున్నాడు. అతడిని విడుదల చేయాలని తాలిబాన్లు డిమాండ్ పెట్టారు.
అయితే అమెరికా దీనికి సూత్రప్రాయంగా మార్చిలో అంగీకరించింది. అయితే ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడుతూ రహీంను విడుదల చేస్తామని, వాషింగ్టన్ నుంచి ఖతార్కు బదిలీ చేస్తామని బోహ్లర్ హామీ ఇచ్చారని తెలిసింది. అయితే అమెరికా డిమాండ్ విషయానికి వస్తే రహీంను విడుదల చేసిన తర్వాత ఆయనపై కొన్ని ఆంక్షలు విధించాలని కోరుతోంది. ప్రస్తుతం రహీం విడుదలకు సంబంధించి చర్చలు సాగుతున్నాయని తాలిబాన్ అధికారుల ద్వారా తెలిసింది. అయితే అమెరికాలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు కౌన్సిలర్ సర్వీస్ అందుబాటులో ఉంచే విషయం గురించి ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చించారని చెబుతున్నారు తాలిబాన్ అధికారులు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పరిమిత స్థాయిలో మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది ఆఫ్ఘాన్ పౌరులకు పలు రకాల సౌకర్యాలు కల్పించడానికి అమెరికాలోని తమ కాన్సులేట్ కార్యాలయంలో సిబ్బంది నియమించుకోవడానికి అనుమతించాలని ఆఫ్ఘాన్ అధికారులు కోరారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాస్త తగ్గి తాలిబాన్లకు న్యూయార్క్లో ఒక రాయబారి నియమించుకోవడానికి అనుమతించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే 1990లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు అబ్దుల్ హకీం ముజాహిద్ యుఎన్లో తాలిబాన్ ప్రతినిధిగా సేవలందించారు. ఇక బోహ్లర్ కాబూల్ పర్యటన సందర్భంగా ఆయనతో పాటు ఖలీల్దాజ్ సంభాషణకర్తగా వ్యవహరించారు. అయితే ఆయన ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరించారు. కాగా ఆయనను ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నియమించారు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకి ఎలాంటి అధికారిక హోదా లేదు. కాగా ఆయన ఇటు అమెరికా అటు ఆఫ్ఘాన్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో సంభాషణకర్తగా వ్యవహరించారు. అలాగే ఖతార్లో ప్రస్తుతం జరుగుతున్న గాజా వ్యవహారాల్లో కూడా అమెరికా తరపున ఖలీల్దాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక దోహాలో జరిగిన అరబ్ సమీట్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఖతార్లో జరిగిన ఇజ్రాయెల్ హమాస్ నాయకుల మధ్య చర్చల సందర్భంగా మధ్యవర్తిగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా తరపున ఖలీల్దాజ్ వ్యవహరించిన పనితీరు పట్ల తాలిబాన్లు సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను అమెరికన్లకు, వారి అభిప్రాయాలను తమకు తెలియజేయడంలో చక్కగా వ్యవహరించారని ప్రశంసించారు. మరి ట్రంప్ క్విడ్ ప్రోకో ఆఫర్ తాలిబాన్ల వద్ద బాగానే పనిచేసిందనే టాక్ మాత్రం కాబూల్లో బలంగా వినిపిస్తోంది. మరి ట్రంప్ అమెరికన్ ఖైదీలను విడిపించుకోవడానికి కొంత మూల్యం చెల్లించుకోవడానికి తాలిబాన్లతో అంగీకారానికి రావడం కాస్త ఆశ్చర్యం కలిగించడం విశేషం.